హలో యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్తే అండి. నేను మీ వర్షిత వీరేష్. వెల్కమ్ టు మై ఛానల్ హ్యాపీ మదర్. లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ వ్లాగ్ అండి. ఈ మినీ వ్లాగ్ లో మీరు కంప్లీట్ గా ఒక పల్లెటూరు ఎలా ఉంటుంది, పల్లెటూరు అందాలన్నీ కూడా మీరు చూడబోతున్నారండి. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చామని లాస్ట్ వీడియోలో నేను మీకు చెప్పాను కదా అండి. అండ్ మా మామయ్య అయితే మమ్మల్ని అందరినీ గుడికి తీసుకెళ్తా అని చెప్పారు. ఇంకా అందరం అయితే రెడీ అయ్యాము. మా వారైతే సైకిల్ పైన బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మా వారిని నేను ఎప్పుడు పోలీస్ యూనిఫామ్ లో బైక్ పైన అలా డ్యూటీకి వెళ్తూ చాలా సీరియస్ గానే చూస్తుంటాను ఎక్కువ శాతం. అండ్ ఫస్ట్ టైం అండి తను శ్రీమంతుడి లాగా సైకిల్ తొక్కుతూ పిల్లలు తను ఎంజాయ్ చేయడం అయితే చూస్తున్నాను. ఎప్పుడు కూడా డ్యూటీ హడావిడిలో ఉండే మా వారు హడావిడి అంతా పక్కన పెట్టేసి తను కూడా ఒక చిన్న పిల్లల్లా మారిపోయి నా 3 kids తోని ఇలా సైకిల్ పైన శ్రీమంతుడి లాగా ఎంజాయ్ చేయడం నాకు చాలా నచ్చిందండి. ఇక్కడ మేమైతే బాగా ఎంజాయ్ చేస్తున్నాము. ఇంట్లో మా అమ్మమ్మ మా అత్తయ్య ఇద్దరు కూడా మా కోసం వంటలు చేస్తున్నారండి. ఇంకా గుడికి వెళ్ళేసి రండి, తర్వాత అందరం కలిసి తిందామని చెప్పారు. అండ్ ఇంకా అందరం కూడా గుడికి రెడీ అయిపోయామండి. అక్కడ మీరిద్దరిని చూస్తున్నారు కదా, అమూల్య అండ్ పూజ అండ్ మా మామయ్య వాళ్ళ కూతురు, ఇది నా కూతురు. వాళ్ళందరూ కూడా మీకు హాయ్ చెప్తున్నారండి. మేమంతా కలిసి గుడికి అయితే స్టార్ట్ అయిపోయామండి. అండ్ గుడి ఎలా ఉందంటే మొత్తం కంప్లీట్ గా ఊరంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఊరి చివరన అయితే ఉందండి. అండ్ గుడి చుట్టూ ఉన్న లొకేషన్ అయితే చాలా 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 అందంగా ఉందండి. నిజంగా ఒక పల్లెటూరులో ఉండాల్సిన అందాలన్నీ ఇక్కడే ఉన్నాయి. అండ్ ఇంకా గుడికి వెళ్తున్నామని చెప్పాను కదా, కానీ గుడి పేరు ఏంటో చెప్పలేదు కదా అండి. అండ్ ఆ లక్ష్మీ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ అండి ఈ గుడి నేమో. ఒకే వెహికల్ లో అందరం సరిపోమని చెప్పేసి మామయ్య ఆటోలో తీసుకొని వచ్చారు పిల్లలందరినీ. అండ్ నేను మామయ్య వాళ్ళ పిల్లలందరం కూడా కార్లో వచ్చాము. గుడి సరౌండింగ్స్ లో ఉన్న ప్లేస్ అంతా కూడా చాలా గ్రీనరీగా ఉంది, చాలా అందంగా ఉందండి. అక్కడ చూస్తున్నారు కదా, ఆ ప్లేస్ లో కొన్ని పీకాక్స్ కూడా ఉన్నాయండి. చాలా శబ్దం చేస్తున్నాయి మేము వెళ్ళినప్పుడు. గుడి చుట్టూ కూడా చిన్న చిన్న పూల మొక్కలు అయితే ఉన్నాయండి. అండ్ గుడి పక్కన ఒకటి గుండం కూడా ఉంది. నేను నెక్స్ట్ కంటిన్యూషన్ వ్లాగ్ లో పోస్ట్ చేస్తానండి ఆ వీడియో మొత్తం. ఈ చిన్న మినీ వ్లాగ్ లో వీడియో మొత్తం పోస్ట్ చేయలేం కాబట్టి నేను నెక్స్ట్ కంటిన్యూషన్ వ్లాగ్ లో పెడతానండి. ఇంకా ప్రస్తుతానికైతే గుడిలోకి వెళ్దాము, నాతో పాటు మీరు కూడా వచ్చేయండి. గుడి చుట్టూ కూడా రంగులతో పెద్ద పెద్ద ముగ్గులు అయితే వేశారండి. చూడడానికి ఎంత అందంగా కనిపిస్తున్నాయో ఆ ముగ్గులన్నీ కూడా. అండ్ ధ్వజస్తంభం కూడా చాలా పెద్దగా ఉందండి. గుడి ఊరికి చివరన ఉండడం వల్ల ఎలాంటి డిస్టర్బెన్సెస్ అయితే లేవండి. చాలా పీస్ఫుల్ గా అనిపించింది మాకైతే. గుడిలోకి రాగానే ఒక తెలియని ప్రశాంతత అండి. అండ్ పిల్లలు అయితే సరౌండింగ్స్ లో మొత్తం ఆడుకుంటున్నారు. అండ్ ఇంటి నుంచి కొన్ని ఫ్లవర్స్ అయితే తీసుకెళ్ళాం మేము. కొన్ని ఫ్లవర్స్ అయితే అక్కడ పెట్టేసి అగరబత్తులు వెలిగించేసి దేవుడికి అయితే దండం పెట్టుకున్నానండి. సిటీ లైఫ్ కి అలవాటు పడ్డ మా పిల్లల్ని ఒక్కసారిగా ఇలా పల్లెటూరులోకి తీసుకొచ్చి వదిలేస్తే వాళ్ళ హ్యాపీనెస్ అంతా ఇంత కాదండి. అండ్ వాళ్ళైతే ఎటు పడితే అటు పరిగెడుతూ మంచిగా ఆడుకుంటున్నారు. ఇంకా మా వారైతే గుడిలో టెంకాయ అయితే కొడుతున్నారండి. గుడిలో నుండి బయటికి రాగానే మొక్కలతో ముక్కు పుడకలు పెట్టుకుంటూ కాసేపు అలా గుడి సరౌండింగ్స్ లో ఎంజాయ్ అయితే చేశాము. ఇవాల్టి మినీ వ్లాగ్ ఇంతేనండి. నెక్స్ట్ దీని కంటిన్యూషన్ వ్లాగ్స్ తో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. ఉంటాను.